ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. రీజన్ తెలుసుకుందాం అనుకున్నాను, కానీ అది కూడా చెప్పట్లేదు. నేనంటే అసలు కౌంట్లో లేనట్టు మాట్లాడుతున్నాడు. నాకు చెప్పకుండా నువ్వెందుకు వెళ్ళావు అతని దగ్గరికి? మన విలువ తగ్గించడానికా? లేదమ్మా, మనం ఆఫర్ ఇచ్చినప్పుడు వద్దు అన్నప్పుడే అవతల వాడి చెయ్యి మనకంటే పైకి వెళ్ళిపోతుంది. ఆ చెయ్యిని మళ్ళీ కిందకి తీసుకురావాలి. వాళ్లనే మన కాళ్ల ముందు కూర్చోబెట్టాలి. అంతేకాని ఇలా మనమే ఆ గుమ్మ ముందు వెళ్ళి నిలబడితే అతను ఎలా చూస్తాడు? ఎంత గింజుకున్నా జరిగే రాతని మార్చడం ఎవరి తరం? ఏయ్, ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అది కాదత్తయ్య గారు, మీరు మీ కొడుకు పెళ్లి చరిత్రలో నిలిచిపోయేలా చేయాలనుకున్నారు. జరిగిందా? మా అమ్మ నాకు 4 ఏళ్ల తర్వాత పెళ్లి ఆలోచన చేసేది, నచ్చిన అల్లుడిని తెచ్చుకునేది. కానీ ఇప్పుడు నన్ను బాధ పెట్టి వాళ్ళు బాధపడట్లేదా? ఈ రేఖకి అంతే, ఎవడో ఒక వెదవ కట్టేస్తాడులే తాళి. వెళ్ళు, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు. లేదనుకో ఈ ఇంటి నుంచి అవుట్ అయిపోతావు. వెళ్ళు. ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. రండి. హాసిని, నువ్వు కూడా ఉండాలి. ఏంటి ఇలా వచ్చారు? సంక్రాంతి పండుగ వచ్చింది. మా ఇంటి అల్లుడికి ఇది తొలి సంక్రాంతి. తొలి పెద్ద పండగ. అల్లుణ్ణి కూతుర్ని పుట్టింటి వాళ్ళు పిలవటం సంప్రదాయం. అందుకే వచ్చామండి. మనుషుల్లో ప్రేమ అభిమానాలు నిజంగా ఉండవు, కానీ సంప్రదాయాలు మాత్రం ఫాలో అవుతారు. ఏదైనా తెలియాలంటే మనసులో ఏమీ ఉంచుకోకుండా చూడాలి. అప్పుడే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తుంది. కళ్యాణి, నువ్వు ఒక నిమిషం ఉండు. అరుంధతి గారు, మీరు ఏమనుకున్నా మేం పిలుస్తుంది మాత్రం ప్రేమతోనే. మీరెలా పిలిచినా మా అబ్బాయి మాత్రం మీ ఇంటికొస్తాడు. అది మీ చెల్లెలు వస్తేనే.
మేడం అరే నిన్నెప్పుడు రమ్మన్నారా అసలు నిన్ను అమ్మ బాబోయ్ పారిపోయావంటే గన్తో షూట్ చేసి పడేస్తా. అంటే మీరు నా తల పగలు కొడితే నేను కొట్టించుకోవాలన్నమాట. రేయ్ నేను రమ్మన్న టైంకి రావాలరా. నువ్వు నా గురించి రమ్మనుంటే అరగంట ముందే వచ్చేవాడిని. కానప్పుడు ఎప్పుడొస్తే ఏంటట? మేడం నేను గంట కిందటే వచ్చేవాడిని మేడం. కానీ మా పేకాడ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, వాళ్ళని పట్టేసుకొని వదలలేదు. ఇంకోసారి మీరు పిలిచినప్పుడు వాళ్ళకి కనపడకుండా వస్తాను మేడం. చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్ళాలి? నేను కాదు నువ్వు. ఎక్కడికి మేడం? పైకా? అతను ఎక్కడికెళ్తే అక్కడికి. అతనా? పైకెళ్తే పైకి, పాతాళానికి వెళ్తే పాతాళానికి, పక్కకి వెళ్తే పక్కకి ఫాలో చేయాలి. ఇంతకీ ఎవరతను మేడం? నాకు కావలసిన మగాడు ఎవరో అతను. నోటితో పేరు చెప్పడానికి కూడా పొగరే. ఎవరు? చరణా? ఏరా అతనికి ఫ్రెండా? కాదు. మరి చరణ అంటావేంట్రా? గారు అనలేవా? అలాగే అంటాను మేడం. చరణ్ గారేంటి, సార్ అని కూడా అంటాను. అది ఆ చరణ్ గాని ఫాలో చేసి అతను ఎవరిని లవ్ చేస్తున్నాడో తెలుసుకో. ఏంటి మేడం, నేను తెలుసుకోవాలా? ఇక నుంచి నీకు షాప్కి వెళ్లే పని లేదు. ఓన్లీ ఇదొక్కటే పని. తన లవర్ ఎవరో, తన పేరు, అడ్రస్ అన్ని డీటెయిల్స్ కనుక్కోవాలి. నువ్వు డీటెయిల్స్ తెలుసుకుంటే నీకు ఒకేసారి 1000 రూపాయల శాలరీ పెంచేస్తాను. అబ్బా, అంత పెంచేస్తారా? వెళ్ళు, ఇప్పుడే పని మొదలుపెట్టు. మేడం నాదో డౌట్. ఏంటి? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని ఏం చేస్తారు మేడం? వెళ్ళి అమ్మాయి కాళ్ళు పట్టుకొని చరణ్ గారిని మీకు ఇచ్చేయమని అడుక్కుంటారా? అదే అడుగుతారా? ఏంటి మేడం, సీక్రెటా? వెళ్ళి చెప్పిన పని చేసుకొనిరా. అక్కడ ఎక్కువ మ్యాటర్ తెలుసుకుని రమ్మన్నాను కానీ నా దగ్గర కాదు. పో.